హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాబూలీ శనగలతోని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే చేసుకోవచ్చు. 5-6 గంటలు నానబెడితే సరిపోతుందండి. కుక్కర్లో ఒక విజిల్ విప్పియాలి. ఉల్లిపాయలని ఇలా దొడ్డుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి ఇది మిక్సీ పట్టేసి మనకి గ్రేవీ టైప్ రావడానికి అందులోనే ఒక 10 పచ్చిమిర్చిని వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడుతున్నామండి. దీంతో పాటు మనం కారం కూడా వేస్తాము కొంచెం. ఇలా 2 కారం మరియు పచ్చిమిర్చితోని కర్రీ అయితే చేస్తున్నాము. టమాటాలని ఒక 5 కట్ చేసుకొని అది కూడా ప్యూరీ తీసుకొని పెట్టుకోవాలండి. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా చేసుకోవచ్చు. టమాటా ప్యూరీ కూడా తీసుకున్నాము. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడైనాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నామండి. తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్మెల్ వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందామండి. తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి మనం ఇందులోనే ఉడికించిన శనగలను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించాలండి. ఇది ఫస్ట్ అయితే ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడికిద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శనగలను కూడా వేసేసి ఒక విజిల్ ఇప్పించామండి. ఒక విజిల్కే ఉడికిపోతాయి. శనగలన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 5 మినిట్స్ కలిపేసుకుంటే తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము. మరి కొంచెం కారం వేసుకొని ఉప్పు కొంచెం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం శనగలకు పట్టేలాగా ఉడికిద్దామండి. ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసి చివరగా మనం టమాటా ప్యూరీ కూడా వేసి మరొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికించాలి. దీనికి కాబూలీ శనగల మసాలా దొరుకుతుందండి. ఆ మసాలా వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పూరీకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. పూరీ కూడా చేసి మార్నింగ్ పూరీతోనే తినేసాము. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించాలండి. మూత పెట్టేసి కొంచెం వాటర్ చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఇది చోలే మసాలా వేసుకొని మరొక 5-10 నిమిషాలు ఉడికించాలండి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఇలా కావాలంటే కొన్ని శనగలని స్మాష్ చేసి వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసేసాను. కొత్తిమీరతోని గార్నిష్ చేస్తే మన చోలే మసాలా కర్రీ రెడీ అయిందండి. నెక్స్ట్ పూరీలు కూడా చేసుకొని పూరీలు బాగా పొంగాలంటే అన్ని సైజులు ఈక్వల్గా చేయాలండి. మరి నూనె చాలా వేడి అవ్వాలి. అప్పుడు వేస్తేనే మనకి పూరీ అనేది ఇలా బాగా పొంగుతుందండి. ఇది ఒక టిప్ అండి. అంతే, అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాం అంతే. సన్నగా చేయొద్దు పూరీలని. అన్ని వైపులా సమానంగా చేసి ఇలా అంటూ ఉంటే మనకి పూరీ అనేది పొంగుతుందండి. ఇలా పూరీతో తింటే చోలే మసాలా చాలా బాగుంటుందండి. ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే వేస్తే మనకి ఇలా కలర్ వస్తుంది. పూరీది బాగా కాలుతుంది. అంతే అండి. చోలే మసాలా కర్రీ, శనగల మసాలా కర్రీతోని పూరీలతో సర్వ్ చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్.